సృష్టి సంవత్సరాణం అక్షే శ్రీ విశ్వావసు నామ. హాయ్ అండి, అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో వచ్చేసి గురువారం సాయంత్రం అండి. నేను గురువారం రోజు సాయంత్రమే ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పూర్ణాల పిండి అండి. కొంచెం మినపప్పు, కొన్ని శనగపప్పు వేసి నేను ఈ విధంగా అయితే నానబెట్టి మిక్సీ పెట్టాను పూర్ణాల కోసం. రోజు ముందుగానే ఇవన్నీ చేసుకుంటే మనకి శుక్రవారం పొద్దున మనకి ఇలాంటివన్నీ ఏమి ఉండవు కాబట్టి తొందరగా పని అయిపోతుందండి. పులిహోర కోసం చింతపండు నానబెట్టాను. అది ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి చింతపండు అనేది, ఎందుకంటే చాలాసేపు టైం పడుతుంది ఉడకడానికి. మనకి గుడిలో ప్రసాదం లాగా ఉండాలంటే ఇందులో నేను వేసేటి కూడా చూడండి. మెత్తగా అయిపోయింది. ఫ్రూట్స్ కూడా రేపు కావాల్సినవి, శుక్రవారానికి కావాల్సినవి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. 3 రకాలు అయితే. పూర్ణాల కోసం శనగపప్పు, శనగలు వాయినాలకి గీయడం కోసం తీసుకొచ్చానండి. వాయినాలకి నానబెట్టి పెట్టుకున్నాను. నీట్గా కడిగి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేస్తే ఏదైనా టేస్ట్ తీసుకొని రాగానే షాప్ నుంచి కడిగాలండి. అవి ఎక్కడి నుంచో వస్తుంటాయి కదా. ఈ విధంగా అయితే నేను నీట్గా కడిగి అందులో కొంచెం పసుపు వేసి మూత పెట్టి పక్కకు పెట్టానండి. ఇది రేపటి కోసమే, శుక్రవారం కోసం. ఇప్పుడు నేను పూర్ణాల కోసం శనగపప్పు, 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి. వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ శనగపప్పు కూడా నీట్గా కడిగి ఒకసారి ఇసుక ఇంకేమన్నా చెత్తలాంటిది అన్నట్టు చూసుకొని మంచిగా నీట్గా కడగాలండి. సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కు 2 గ్లాసులు వాటర్ వేసానండి నేను. ఇప్పుడైతే పప్పు ఉడకబెడతాను. ఇప్పుడు బెల్లం వచ్చేసి నేను 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బెల్లం తీసుకుంటానండి. స్వీట్ సరే మంచి సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఈ పెసరపప్పు వచ్చేసి నేను వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. అమ్మవారికి వడపప్పు పెట్టాలి కదా, అందుకని చెప్పి నేను పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. రోజు బెల్లం అయితే నేను ఏ గ్లాసులో పప్పు తీసుకున్నానో అదే గ్లాసులో బెల్లం తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసి బెల్లం కరగబెట్టాలండి. బెల్లం పాకం వచ్చేదాకా ఉంచాలండి. బెల్లం పాకం వచ్చిన తర్వాత మనం పప్పులో వేస్తే తొందరగా తిప్పి పడుతుంది. ఇలా కనుక మనం బెల్లంతో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకూడదండి. మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఒకవేళ మిగిలినా కూడా.
ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి. నేను పప్పులో వేస్తున్నాను. పప్పు కూడా మెత్తగా అయిపోయింది. చూడండి మెత్తగా అయిపోయింది పప్పు కూడా. అది దగ్గర పడేంత వరకు అలానే ఉంచాలి. ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా. చింతపండు అదే పక్క పెట్టానండి. మళ్ళీ చింతపండు నేను వేరే పక్కన పెడుతున్నాను. చింతపండు రసము ఇది కూడా ఉడికించుకోవాలి కదా. సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందులోనే. చింతపండు సరిపడా చింతపండులో ఉప్పేసి మళ్ళీ తర్వాత మనం అన్నంలో కూడా కొంచెం ఉప్పేస్తే ఇక మనం మధ్యలో వేయాల్సిన అవసరమే లేదండి. ఇందులో పసుపు ఆయిల్ వేసి కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తే చాలా బాగుంటుందండి. గుడిలో ప్రసాదం లాగా టేస్ట్ రావాలంటే కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత నేను మసాలాలు కూడా వేయించుకుంటాను. చూడండి ఏమేమి వేస్తాను మసాలాలు. కొంచెం టైం పడుతుంది ఇది దగ్గరికి రావడానికి. ఇలా కనుక మనం సింపుల్గా ఒకరోజు ముందే ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే ఈజీగా అయిపోతుందండి పని అనేది. ఈ పనులన్నీ కూడా నేను ఒకదాన్నే చేసుకున్నానండి. నాకేమనిపించలేదు. ముందుగానే నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు అంత హడావుడి ఏమనిపించలేదు. చింతపండు కూడా రెడీ అయిపోయింది చూడండి. కొంచెం బెల్లం ముక్క వేస్తున్నా చూడండి. చాలా బాగుంటుంది బెల్లం వేస్తే. చిక్కగా పడేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో, లేకపోతే పొంగుతుంది. చూడండి ఇది గట్టిగా అయిపోయింది. నేను ఇది ఆఫ్ చేసిన స్టవ్ కూడా. అలా ఉండ రావాలండి. ఇలా ఉండ వస్తే మనకి కరెక్ట్ సరిపోతుంది. సూపర్గా ఉండ వచ్చిందని చెప్తున్నానండి ఇక్కడ నేను. లడ్డులాగా బాల్స్ లాగా అట్లా ఆ విధంగా రావాలి. మనం ఇలా అనగానే ఇట్లా వస్తే మనకి పిండి అనేది అందులో ఆయిల్లో పడకుండా ఉంటుందండి. లేకపోతే ఆ ఉండ అనేది రాకపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందులో పడి. ఇప్పుడు నేను మసాలాల కోసం అయితే కడాయి పెట్టుకున్నాను చూడండి. ఒక గుప్పెడు నేను ధనియాలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను, కొన్ని ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు. ఇవి వచ్చేసి మెంతులండి. మిరియాలు ఒక 10 మిరియాలు తీసుకున్నాను. ఒక 4-5 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎర్రమిరపకాయలు, మిరియాలు తీసుకున్నాను కొన్ని. కొంచెం మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా కనుక మనం పులిహోరలో వేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొన్ని ధనియాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎర్రమిరపకాయలు ఇంతవరకు సరిపోతాయండి. ఇంతవరకు కనుక వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. గుడిలో ప్రసాదం లాగా సేమ్ వస్తుందండి. కొంచెం మనం పోపు చేసేటప్పుడు కర్పూరం కూడా వేయాలండి. పచ్చ కర్పూరం కొంచెం ఒక చిటికెడంతా కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు.
చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈ మసాలా కనుక వేసినట్టయితే పులిహోరలో. చింతపండు గుజ్జు కూడా అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఇది కూడా. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. ఇది వచ్చేసి పెసరన్నం అండి, కొంచెం పెసరన్నం కూడా చేస్తున్నాను పులవ అన్నం లాగా. ఇది శుక్రవారం పొద్దున్నే పాయసం చేస్తున్నాను, ఒక కుక్కర్లో పాయసం చేస్తున్నాను. స్టవ్ పైన ఏమో పెసరన్నం చేస్తున్నాను పెసరపప్పుతోటి. శుక్రవారం పొద్దున్నే ఇలా ఉందండి. కొన్ని వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. అమ్మవారిని నేను నైట్ చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని నైట్ చేసుకుంటే మనకు ఉదయాన్నే మనకి ఏం పని ఉండదండి. ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని పూజ చేసుకోవడమే. పూజ కోసం ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ప్రతిరోజు చేసినట్టు చేశాను. పూజ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నేను పూజ చేసుకుంటాను. వరలక్ష్మి అమ్మవారికి అయితే చింతపండు, కలిపి పెట్టుకుని మీకు వచ్చేసి కొబ్బరికాయ ఇస్తానండి. కలిసి దగ్గర కొబ్బరికాయ కోసము చిన్న చిన్న ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి కానీ కొబ్బరికాయలు పెద్దగా లేవని చెప్పి నేను ఒకటి కొబ్బరికాయ పెద్దది తెప్పించాను. ఒక్కొక్కటి ప్రసాదం రెడీ అయినట్టే నేను ఇక్కడ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మీకు ఇది కలిపింది నేను చూపించలేకపోయానండి, వీడియో తీయలేదు. పోపు చేసి ఇంట్లో పోసాను. ఖర్జూరాలు, పాయసం, వడపప్పు, శనగలు, పెసరపప్పు అన్నం, పాయసం, పులిహోర చేశానండి. వచ్చేసి పూర్ణాలు చేశాను. పూర్ణాలు చేసినా కూడా మీకు వీడియోలో చూపించలేకపోయానండి. నేనైతే ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి అయితే అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను పాలతోని. ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారిని. ఎంత అందంగా ఉన్నారో చూడండి, అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. ఇప్పుడు వచ్చేసి నేను గణపతి పెట్టుకున్నాను. గణపతి పూజ చేసుకోవాలి కదా మనం ముందు. చూస్తున్న చాలా అందంగా ఉందండి, ఇంకా వీడియోల కన్నా కూడా బయట. ఇప్పుడు వచ్చేసి నేను వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకున్నాను. శ్రీవారి పాదాలు, వెంకటేశ్వర స్వామిని, ముగ్గురిని Om Namo Venkatesaya.
यवता अविष्कृतम् पादायुतो यो अभिरक्षाधित्मना प्रजाः पूषपुरुधा विराजति उदृत्यम् जातवेदम् देवम् वाहन्ति केतवाः कृषे विश्वाय सूर्यम् येना पावकचक्षासा भुरण्यम् कञ्जनाम् अनो संवारुणपश्यासि दैव्या अध्वर्यो आगातरथेन सूर्यत्वचा मध्वा यज्ञसमञ्जाधे संवृत्तधायम् वेरश्चोदयच्चित्रम् देवानाम् आन इराभिर्विदधे दुषस्ति विश्वानारः सविता देवयेतु अभियथा युवानो वत्साथानो विश्वम् जगादभिवित्रे मानीषा गद्यगत्या वृत्रहन्नुदगा अभिदूर्य सर्वन्तरिन्द्रदेवसे परमे विश्वदेशत ज्योतिष्कृदाभिसूर्य विश्वनाभासिरोचरम् तत्सूर्यस्य देवत्वम् तन्वाहित्वम् मध्यागर्भोर्विदातज्ञ संव्याभार यदेदयुक्तहरितः सधस्थादा रात्रिवाहस्तरुते शिवस्मै तन्मित्रस्य वरुणस्याभिचक्षे सूर्यो रूपम् कृणुते द्योरुपस्थे अनन्तमन्यदृशादस्य वाजः कृष्णमन्यद्धरितः सम्भारन्ति बन्वः आसि सूर्यबलादित्यमहाम् आसीत् महस्ते सदा महिमापानस्य ते ध्यादेव महाम् आसीत् मन्ना देवानामसूर्यः पुरोहितो विभुज्योतिरदाभ्यम् श्रायन्तरिव सूर्यम् विश्वेदिन्द्रस्य भक्षत वसो निजाते जनमाघवो जासा प्रतिभागम् न देव अद्यादेवा उदिता सूर्यस्य निरग्रहा सप्पिभृता निरावद्यात् तन्नो मित्रावरोधो मावहन्तामदेशिन्धः पृथिवी उदद्यौः आग्रीष्मे धरजा वर्तावानो निवेशयन् नमृतः वर्ज्यम् च हिरण्येन सभिता रथेना देवो याति भुवानानि पश्यन् शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति हरिः ॐ